టైమ్ అండ్ వర్క్లో టైప్ 5 పైన మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. టైప్ 5 మీరు నోట్బుక్లో హెడ్డింగ్ పెట్టుకోండి, కాన్సెప్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ. వెరీ ఈజీ కానీ కొద్దిగా ట్రిక్కీ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ పెట్టి అర్థం చేసుకోండి. నేను చెప్పే పదాల పైన కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఒక లైక్ కొట్టండి ప్లీజ్, వీడియోని హైప్ చేయండి. మీకు ఎఫిషియన్సీ కాన్సెప్ట్ ఎఫిషియెంట్గా నేర్పిస్తాను. ఓకే, ఒక్కసారి ఈ ఎఫిషియెంట్ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను, చూడండి. సో మీకు వీడియో స్టార్టింగ్లో పార్ట్ 1లో మీకు ఒక ఫార్ములా రాయించాను. టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ అపాన్ ఎఫిషియన్సీ అని రాపించాను. ఓకే, వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ. ఇక్కడ ఎఫిషియన్సీ అంటే ఏంది? 1 డే వర్క్. 1 డే ఎన్ని యూనిట్స్ చేస్తారు అనేది దాని అర్థం. ఓకే, సో ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే టైమ్ అండ్ వర్క్లో ఏ క్వశ్చన్ అనేది తీసుకోండి, వర్క్ అనేది కాన్స్టాంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని ఇన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, బి అనే వ్యక్తి అదే వర్క్ని ఇన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు. అక్కడ సేమ్ వర్క్ అంటున్నాడు కదా, సో సేమ్ వర్క్ అంటే దాని మీనింగ్ ఏంటి? వర్క్ అనేది ఎప్పుడు కాన్స్టాంట్ ఉంటుంది టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్లో. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ వర్క్ అనేది కాన్స్టాంట్ ఉంటే ఇది చేంజ్ అవ్వదు. వర్క్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, చేంజ్ అవ్వదు. అప్పుడు మనకి ఏమవుతుంది? టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ అవుతుంది. సార్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ అంటే ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దీని మీనింగ్ ఏంటంటే, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ మీనింగ్ ఏంటంటే టైం ఇంక్రీజ్ అయినప్పుడు ఎఫిషియన్సీ తగ్గుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఒక మీనింగ్ అదే. ఒకవేళ ఎఫిషియన్సీ తగ్గితే టైం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రివర్స్ కూడా పాసిబుల్. ఎఫిషియన్సీ పెరిగింది అనుకోండి, టైం తగ్గుతుంది. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఓకే, బి అనే వ్యక్తి అదే వర్క్ని 15 డేస్లో ఫినిష్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఒక వర్క్ అంటున్నా, ఆ వర్క్ అనేది డబ్ల్యూ. ఓకే, ఈ వర్క్ని ఏ అనే వ్యక్తి 10 రోజులు అయిపోగొడుతుండంటే ఎవరు ఎఫిషియెంట్ ఉన్నట్టు? ఏకి ఎక్కువ ఎఫిషియన్సీ ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి? డేస్ అనేటివి తక్కువ ఉన్నాయి, ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉన్నట్టే కదా అర్థం. ఇక్కడ చూడండి, ఇదే వర్క్ని బి అనే వ్యక్తి 15 రోజులు అంటే 5 రోజులు ఎక్కువ తీసుకుంటుండు. అంటే డేస్ అనేవి పెరిగినాయి, సో ఎఫిషియన్సీ అనేది కూడా ఏ కంటే తగ్గుతుంది. అంతే కదా, ఏ కంటే ఎఫిషియన్సీ తక్కువ ఉన్నట్టే కదా. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే టైం తగ్గినప్పుడు ఎఫిషియన్సీ ఎక్కువ ఉన్నట్టు, లేదా టైం పెరిగినప్పుడు ఎఫిషియన్సీ తక్కువ ఉన్నట్టు. క్లియర్? రివర్స్ కూడా పాసిబుల్ అవుతుంది. ఏంది రివర్స్ పాసిబుల్? ఎఫిషియన్సీ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. ఓకే, అండ్ సార్ దీని మీనింగ్ ఏంటి సార్ ఇంతకన్నా అడుగుతారా? మీనింగ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మన క్వశ్చన్లు ఏమిస్తాడు అంటే, ఏ అండ్ బి ఇద్దరు పర్సన్ ఒక టైం రేషియో ఇస్తాడు. టైం రేషియో 2:1 ఉందనుకోండి, టైం రేషియో 2:1 ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్లో. ఎఫిషియన్సీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఎఫిషియన్సీ రేషియో 1:2 అవుతుంది. ఎఫిషియన్సీ రేషియో 1:2 అవుతుంది. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నీకు ఈ కాన్సెప్ట్ ఒకసారి క్లియర్గా ఇంకా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ అండ్ బి ఇటు సైడ్ చెప్తాను, ఇక్కడ ప్లేస్ లేదు, చూడండి ఒకసారి. ఏ అండ్ బి ఒక ఎఫిషియన్సీ రేషియో ఇస్తున్నాను మీకు 2:1 అని. ఓకే, అండ్ ఏ అనే వ్యక్తి ఒక వర్క్ని 10 డేస్లో ఫినిష్ చేస్తాడు, బి అనే వ్యక్తి ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు? దిస్ ఇస్ ద క్వశ్చన్. ఆలోచించండి, థింక్. చూడండి ఒకసారి, ఎఫిషియన్సీ రేషియో ఇచ్చాను, టైం రేషియో ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, 1:2 అవుతుంది టైం రేషియో. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1 ఉంది ఏ అనేది, ఈ 1 రేషియోకి 10 డేస్ అన్నాడు కదా, 1 రేషియోకి 10 డేస్ అన్నాడు. మరి 2 రేషియోకి ఎంత అవుతుంది? 20 డేసే కదా. సో బి అనే వ్యక్తి ఆ వర్క్ని 20 డేస్లో ఫినిష్ చేస్తాడు. క్లియర్? ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ. క్లియర్? ఇప్పుడు మన క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు ఈజీగా కాన్సెప్ట్ అనేది ఇంకా అర్థమైపోతుంది. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటుండో, విరాట్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 30 డేస్ అండ్ డానియల్ ఈజ్ 60% మోర్ ఎఫిషియంట్ దాన్ విరాట్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్. ఫైండ్ ద టోటల్ టైమ్ టేకెన్ బై డానియల్ టు కంప్లీట్ ద వర్క్ అంటున్నాను. సింపుల్.
మనం ఏం చేయాలి అంటే విరాట్ ఒక వర్క్ని 30 డేస్లో ఫినిష్ చేస్తాడంట, డానియల్ 60% మోర్ ఎఫిషియంట్ అంటున్నాడు. సో ఫస్ట్ నేను ఏమనుకుంటానంటే విరాట్ని 100% అనుకుంటాను, డానియల్ ఏమవుతాడు 160% అవుతాడు. ఎఫిషియంట్ అన్నాడు అంటే ఇది ఎఫిషియన్సీ రేషియో. ఓకే, సో రేషియో ఫైండ్ చేయండి. 10 10s 10 16s 2 5s 2 8s. సో ఎఫిషియన్సీ రేషియో 5:8 నాన్న. మనకు అడిగింది ఏంటి? టోటల్ టైం టేకెన్ బై డానియల్ టు కంప్లీట్ ద వర్క్. ఓకే, సో టైం రేషియో ఏమవుతుందన్న రివర్స్ అవుతుంది, 8:5. ఓకే, ఇప్పుడు మన డ్యూటీ ఏంది? అక్కడ మనకు టోటల్ టైం కావాలి అంటే వాట్ ఈస్ ద ఫార్ములా? టోటల్ టైం ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్ అపోన్ టోటల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎవరిది? డానియల్. ఎఫిషియన్సీ ఆఫ్ డానియల్. ఓకే, దీని మీనింగ్ ఏంటి? ఇప్పుడు టైం ఇంటూ ఈ డానియల్, టైం టేకెన్ బై డానియల్ ఇంటూ ఎఫిషియన్సీ ఆఫ్ డానియల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్. నేను ఎందుకు రాస్తున్నా అంటే స్టెప్ బై స్టెప్ మీకు అర్థం కావడానికి. నేను డైరెక్ట్ స్టెప్ కూడా వేస్తాను. చాలామంది మీరు మైండ్లో స్మార్ట్ ఫెలోస్, హైక్యూ ఫెలోస్ ఏమనుకుంటారు తెలుసా? సార్ ఇంత షేప్ చేస్తే టైం ఉండదు కదా అనుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్ నాట్ ఈక్వల్ టు సాల్వింగ్. ఓకే, చూడండి ఇక్కడ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? టైం టేకెన్ బై డానియల్ టు కంప్లీట్ దిస్ టోటల్ వర్క్. ఇప్పుడు టోటల్ వర్క్ ఒక మీనింగ్ ఏంటి నాన్న? విరాట్ అనే వ్యక్తి ఒక వర్క్ని 30 డేస్లో ఫినిష్ చేస్తాడు కదా. వాళ్ళు టోటల్ వర్క్ ఏమవుతుంది? విరాట్ ఇంటూ 30 కదా. ఓకే, వి అంటే ఏంది ఇక్కడ? వి అంటే ఎఫిషియన్సీ, అంటే 1 డే వర్క్. విరాట్ ఒక 1 డే వర్క్ ఇంటూ 30 డేస్ చేస్తే టోటల్ వర్క్ వస్తుందా రాదా? మనం పార్ట్ 1లో నేర్చుకున్నాం. ఇక్కడ ఎఫిషియన్సీ ఆఫ్ డానియల్ ఎంత ఉంది నాన్న? 8, అంతే కదా. సో దేర్ ఫోర్ టైమ్ టేకెన్ బై డానియల్ ఇంటూ ఎఫిషియన్సీ ఆఫ్ డానియల్ 8 అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ విరాట్ ఎంత ఉంది నాన్న? 5 కదా. సో 5 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో క్యాన్సిల్ చేసుకోండి, 2 4s 2 15s. ఓకే, సో టైమ్ టేకెన్ బై డానియల్ ఈజ్ ఈక్వల్ టు 15 5s 75 డివైడెడ్ బై 4. ఓకే, సో దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో 18 3/4 డేస్ వస్తుంది. క్లియర్ అన్న? కాన్సెప్ట్ క్లియర్? సో ఏ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. విరాట్ ఒక వర్క్ని 30 డేస్లో ఫినిష్ చేస్తాడు. డానియల్ విరాట్ కంటే 60% మోర్ ఎఫిషియంట్ అని క్వశ్చన్లు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎఫిషియంట్ అంటే విరాట్ 100 అనుకుంటే ఎఫిషియెంట్గా, డానియల్ 160 ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు రేషియో తీస్తే 5:8. ఇది ఎఫిషియన్సీ రేషియో. టైం రేషియో వాటికి రివర్స్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది ఏంటంటే టైం టేకెన్ బై ద డానియల్ టు కంప్లీట్ దిస్ టోటల్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటుంది. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, టోటల్ వర్క్ అంటే ఏం లేదు నాన్న. విరాట్ ఒక 1 డే వర్క్ ఇంటూ 30 డేస్ చేయాలి. విరాట్ ఒక 1 డే వర్క్ 5 యూనిట్స్ ఇంటూ 30 చేస్తే మనకు 7 ఎంత ఇక్కడ వేసుకున్నాం డైరెక్ట్. అది దేనికి ఈక్వల్ అవ్వాలి? డానియల్ ఒక 1 డే వర్క్ ఇంటూ అతని నెంబర్ ఆఫ్ డేస్కి ఈక్వల్ అవ్వాలి, అంటే 8 ఇంటూ టీడీ. సో అప్పుడు మనం 2 ఈక్వల్ చేయాలి. ఇది టోటల్ వర్కే కాబట్టి 2 ఈక్వల్ చేసిన నేను. క్లియర్? సో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి టీడీ అనేది 8 3/4 డేస్ వస్తుంది. క్లియర్? సో దీంతో మనకు అవసరమే లేదు, టైంతోన మీకు తెలియడానికి ఒక స్టెప్ ఎక్స్ట్రా చేసినాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు టకా నేను డైరెక్ట్ స్టెప్స్ వేసిస్తాను, అర్థం చేసుకోండి. తరుణ్ ఈజ్ ట్వైస్ యాజ్ గుడ్ యాజ్ తృప్తి ఇన్ డూయింగ్ ఏ వర్క్. టుగెదర్ దే కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 16 days. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ తృప్తి అలోన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అని అడుగుతున్నాడు. చూడండి, మనకు తరుణ్ అనే వ్యక్తి ఉన్నాడు, టీఏ ఈస్టు తృప్తి. వీరిద్దరిది ఒక ఎఫిషియన్సీ రేషియో ఇచ్చిండు 2:1. 2:1 అంటే ట్వైస్ అన్నాడు. తరుణ్ ఈజ్ ట్వైస్ దెన్ తృప్తి అంటే 2:1. ఇప్పుడు టైం ఏమవుతుంది? 1:2 అవుతుంది. ఇంకో కండిషన్ ఇచ్చిండు, వీళ్ళిద్దరూ కలిసి తరుణ్ అండ్ తృప్తి కలిసి ఒక వర్క్ని 25 డేస్లో ఫినిష్ చేస్తారు. 25 డేస్ అయినా
ఇచ్చింది, సారీ 16 డేస్లో ఫినిష్ చేస్తారు. ఓకే, సో తృప్తి ఒక అమ్మాయి అదే వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తుంది? తృప్తి ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ తృప్తి, అంతే కదా. దట్ ఈస్ ద ఫార్ములా. ఇప్పుడు మన డ్యూటీ ఏంది? వీ హ్యావ్ టు ఫైండ్ ఎఫిషియన్సీ ఆఫ్ తృప్తి అండ్ టోటల్ వర్క్. క్లియర్? చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, మీకు ఎఫిషియన్సీ ఆఫ్ ఏ తృప్తి ఎంత ఉంది? 1 కదా. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ తృప్తి 1 ఉంది. ఓకే, సో ఇది 1 వచ్చింది కింద. ఇప్పుడు టోటల్ వర్క్ కావాలంటే మనం ఏం చేయాలి? టోటల్ వర్క్ అంటే తరుణ్ ఒక 1 డే వర్క్ ప్లస్ తృప్తి ఒక 1 డే వర్క్ తీసుకొని ఇంటూ 16 చేస్తే టోటల్ వర్క్ వస్తుంది కదా. తరుణ్ ఒక 1 డే వర్క్ ఎంత ఉంది? 2 యూనిట్స్. తృప్తి 1 అంటే వాళ్ళిద్దరిది 3 ఉంది. 3 ఇంటూ 16 చేస్తే టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ దేనికి ఈక్వల్ అవ్వాలి? ఎఫిషియన్సీ ఆఫ్ తృప్తి ఇంటూ టైమ్ ఆర్, అంటే 1 ఇంటూ టీఆర్, టైమ్ టేకెన్ బై తృప్తి ఇంటూ 1. ఓకే, సో దేర్ ఫోర్ టీఆర్ ఈజ్ ఈక్వల్ టు 48. సో తృప్తి అనే అమ్మాయి 48 డేస్ తీసుకుంటుంది ఆ మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి. క్లియర్? ఎలాంటి డౌట్ లేదు కదా. మళ్ళీ చెప్తాను, ఒకసారి వినండి. టోటల్ వర్క్ అనేది ఎలా ఫైండ్ చేయాలో మీకు అక్కడే డౌట్ ఉంటుంది. టోటల్ వర్క్ అనేది ఏం లేదండి. సో తరుణ్ తృప్తి ఒక వర్క్ని 16 డేస్లో ఫినిష్ చేస్తారు కదా. అంటే దాని మీనింగ్ ఏంటి చూడండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే టైం టేకెన్ బై తరుణ్ ప్లస్ తృప్తి ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ అపోన్ ఎఫిషియన్సీ ఆఫ్ తరుణ్ ప్లస్ తృప్తి కదా, అంతే కదా. టైం ఈజ్ ఈక్వల్ టు తృప్తి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ కదా. కానీ ఇక్కడ ఇద్దరిది కలిపి తీసుకుంటున్నాను, ఎందుకంటే ఇద్దరిది ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేసే టైంని 16 డేస్ ఇచ్చిండు ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి. 16 ఈ టోటల్ వర్క్ కావాలి అంటే ఇది మల్టిప్లై అవుతుంది ఎఫిషియన్సీ ఆఫ్ తరుణ్ అండ్ తృప్తి, అంటే 1 డే వర్క్. తరుణ్ ఒక 1 డే వర్క్ 2 అన్నాడు ఇక్కడ, ప్లస్ 1 అన్నాడు అంటే 3 కదా. ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్. అదే నేను ఇక్కడ వేసాను. ఓకే, ఈ టోటల్ వర్క్ దేనికి ఈక్వల్? వీళ్ళిద్దరు కలిసి చేసే వర్క్ తృప్తి ఎన్ని డేస్లో చేస్తుంది అదే టోటల్ వర్క్ని. సో ఇది టోటల్ వర్కే, సో రెండు ఈక్వల్ చేస్తున్నా, అప్పుడు మనకు టీ అనేది వస్తుంది. క్లియర్? సో ఇంతకంటే క్లియర్గా నేను చెప్పలేను. సో మీరు ఒకసారి క్లియర్గా మళ్ళీ ఒకసారి మైండ్ పెట్టి ఆలోచించండి. ఇది టోటల్ వర్కే. తృప్తి ఈ టోటల్ వర్క్ని తృప్తి ఎన్ని డేస్లో చేస్తుంది? ఓకే, ఇక్కడ చూడండి, తృప్తి చేసే టైం డేస్ టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. సో ఈ ఎఫిషియన్సీ 1 ఉంది తృప్తి అలోన్, సో బై 1 వేసుకున్నా. సో 1 ఇంటూ టీఆర్ ఈక్వల్ టు టోటల్ వర్క్. ఇక్కడ కూడా మళ్ళీ టోటల్ వర్క్ ఈక్వల్ టు వీళ్ళిద్దరిది 16 ఇంటూ ఇది వీళ్ళిద్దరిది 3 అవుతుంది 1 డే వర్క్. క్లియర్? ఆ రెండు టోటల్ వర్క్లు ఈక్వల్ చేసిన. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వర్క్స్ 3.5 times as fast as B and A. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ వర్క్స్ 3.5 times as fast as B అంటున్నాడు. ఓకే, అంటే దీన్ని రాసుకుందాం మనం. ఏ అనే వ్యక్తి B కంటే 3.5 times ఎఫిషియంట్ అంటుండు. సో ఎఫిషియంట్ రేషియో 3.5, ఇతంది 1 తీసుకోవాలి Bది. ఓకే, ఏ టేక్స్ 45 days less than B to complete a job when each works alone. ఏమంటాం చూడండి. ఏ అనే వ్యక్తి B కంటే 45 days తక్కువ తీసుకుంటాడంట. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇతను చేసే నెంబర్ ఆఫ్ డేస్కి ఇతను చేసే నెంబర్ ఆఫ్ డేస్కి మధ్యలో డిఫరెన్స్ అనేది 45 days ఉందని అర్థం, అంతే కదా. ఇతను ఫర్ ఎగ్జాంపుల్ 10 days తీసుకుంటే ఇతను ఖచ్చితంగా 55 days తీసుకుంటాడు. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉన్నట్టు? 45 days కదా. సో ఏ టేక్స్ 45 days లెస్ దెన్ బి అని అర్థం. ఓకే, సో ఇప్పుడు ఏమంటుండే క్వశ్చన్లో చూడండి. క్యాలిక్యులేట్ ది నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ టు కంప్లీట్ ద సేమ్ జాబ్ ఇఫ్ ఏ అండ్ బి వర్క్ టుగెదర్ అంటున్నాడు. ఓకే, ఏ అండ్ బి ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఆ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? సో ఇది మనం ఫైండ్ చేయాలి అంటే ఏ ఒక నెంబర్ ఆఫ్ డేస్ కావాలి, బి యొక్క నెంబర్ ఆఫ్ డేస్ కావాలి ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి. ఓకే, సో మనం ఎలా ఫైండ్ చేయాలో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ దీన్ని మనం ఏం చేద్దాము అంటే డెసిమల్ తీసేసి ఇంటీజర్స్లో రాసుకుందాం. సో ఇక్కడ డెసిమల్ పోవాలి అంటే మనం ఏం చేయాలి? 3.5కి ఇంటూ 10 చేయాలి, అప్పుడు 35 వస్తుంది. ఓకే, దీనికి కూడా అప్పుడు ఇంటూ 10 చేయాలి. ఒకటే దాన్ని చేస్తే మ్యాథమెటిక్స్ ఒప్పుకోదు. ఓకే, ఇప్పుడు 5 7 జా 35, 5 2 జా 10. సో ఎఫిషియంట్ రేషియో 7:2 వచ్చింది.
ఇప్పుడు టైం కావాలి, టైం రేషియో ఏమవుతుంది 2:7 అవుతుంది. క్లియర్, ఇక్కడ వరకు మీరు క్లియర్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఒక్క నెంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ చేయాలి, బి యొక్క నెంబర్ ఆఫ్ డేస్ ఫైండ్ చేయాలి. ఎలా ఫైండ్ చేస్తారు చూడండి, ఈ రెండింటి మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉంది, 45 డేస్ ఉంది. మరి ఈడ టైం గ్యాప్ ఎంత ఉంది, 5 యూనిట్స్ ఉంది. ఓకే, 5 యూనిట్స్ టైం గ్యాప్కి దేనికి ఈక్వల్ ఇది 45 డేస్ ఈక్వల్. ఓకే, ఇక్కడ టైం గ్యాప్ 45, ఇక్కడ టైం గ్యాప్ 45 రెండింటికి. మరి 1 యూనిట్ ఏమవుతుంది, 5 1 5 9. ఓకే, 1 యూనిట్ ఏమో 9 డేస్కి ఈక్వల్ అంటున్నాడు. ఓకే, మరి ఇక్కడ ఏ అనే వ్యక్తి 2 యూనిట్స్ అంటున్నాడు, అంటే 2 9 18 డేస్. సో ఏ అనే వ్యక్తి 18 డేస్ తీసుకుంటాడు ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి. మరి ఇక్కడ బి అనే వ్యక్తి 7 యూనిట్స్ అన్నాడు, 7 9 63 నాన్న. సో 63 డేస్ తీసుకుంటాడు. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి, 18కి 63కి డిఫరెన్స్ 45 ఉంటుంది ఖచ్చితంగా. ఏ అనే వ్యక్తి 18 రోజులు తీసుకుంటాడు ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి, బి అనే వ్యక్తి 63 డేస్. అంటే దాని మీనింగ్ ఏంటి, ఏ అనే పర్సన్ 45 డేస్ తక్కువ తీసుకున్నాడని అర్థం. సో ఈక్వల్ మ్యాచ్ అయిందా, సో మ్యాచ్ అయింది. ఇప్పుడు మన డ్యూటీ ఏంది, వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు. సో మనకు ఫార్ములా ఉందా, టైమ్ అండ్ వర్క్ ఫస్ట్ టైప్, కాన్సెప్ట్ ఆఫ్ 2 వేరియబుల్స్. ఏంటది, ఇద్దరు కలిపి చేసే వర్క్ ఎట్లా ఫైండ్ చేయొచ్చు, ఒకటి 18 డేస్ ఫార్ములా యూజ్ చేసి 18 × 63 డివైడెడ్ బై 18 + 63 చేయమన్నాను కదా. సో ఇదేమవుతుంది మనకు 18 × 63 బై 81 అవుతుంది. సో 9 2 9 9 9 1 9 7 2 7 14. సో వాళ్ళిద్దరు కలిపే వర్క్ చేస్తే ఆ వర్క్ని వాళ్ళు 14 రోజుల్లో ఫినిష్ చేస్తారు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్, ఒకవేళ అర్థం కాకపోతే మీరు ఏ క్వశ్చన్ అర్థం కాలేదో కామెంట్ బాక్స్లో చెప్పండి, ఖచ్చితంగా నెక్స్ట్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. వీడియోకి ఒక లైక్ కొట్టి ప్లీజ్ హైప్ చేయండి, ఇట్స్ మై కైండ్ రిక్వెస్ట్ అండి. సో ఇలాంటి కంటెంట్ మీకు ఫ్రీగా ఎవరు ప్రొవైడ్ చేయరు, ఏదో ఒక షార్ట్ ట్రిక్ చెప్తారు, వెనకాల మనకు కోర్స్ కొనుక్కోమని చెప్తారు. సో ఇది ఫ్రీగా ఉన్నప్పుడే మీరు చూసి యూటిలైజ్ చేసుకోండి. ఏదైతే అర్థం కాలేదో కామెంట్ బాక్స్లో అడగంటారా నాయన అంటే ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో పెడతలేరు. అంటే దాని మీనింగ్ ఏంటి, నేను అంత బాగా చెప్తున్నానా, అంత బాగా అర్థమవుతుందో నిజంగా ఎస్ సార్ అని చెప్పండి, అట్లానే సంతోషంగా ఫీల్ అవుతాను నేను. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కొద్దిగా మైండ్ పెట్టి వినండి. ఇది ఇక్కడ 3 పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యారు ఈ క్వశ్చన్లో. ఒకసారి క్వశ్చన్ చదువుతా వినండి. P takes twice as long as Q or 3 times as long as R to complete a task. If they work together, they can complete the task in 2 days. How long will it take Q to complete the task on his own? ఓకే, ఇక్కడ ఏమంటాను చూడండి, 3 పర్సన్స్ ఉన్నారు. పి అనే పర్సన్ ఉన్నాడు, క్యూ అనే పర్సన్ ఉన్నాడు, ఆర్ అనే పర్సన్ ఉన్నాడు. ఓకే, పి క్యూ కంటే 2 times ఎఫిషియంట్ అంటున్నాడు, ఆర్ కంటే పి 3 times ఎఫిషియంట్ అంటున్నాడు. క్లియర్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ని 2 డేస్లో ఫినిష్ చేస్తారు. పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ఇంటూ 2 చేస్తే మనకు టోటల్ వర్క్ వస్తుంది. ఓకే, ఏమడుగుతుండు, క్యూ ఒక్కడే ఈ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తాడు అని అడుగుతున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, క్యూ ఒక్కడే ఈ టోటల్ వర్క్ని, ఇప్పుడు ఈ మొత్తం టోటల్ వర్కే కదా, ఎన్ని డేస్లో చేస్తాడు. దిస్ ఇస్ ద ఈక్వేషన్ వీ హ్యావ్ టు ఫార్మ్. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఎఫిషియన్సీ ఆఫ్ పి, ఎఫిషియన్సీ ఆఫ్ క్యూ, ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ ఎఫిషియన్సీ ఇచ్చిండు, P1 అనుకోవాలి, Q2 అనుకోవాలి, R3 అనుకోవాలి, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు. ఓకే, టైం రేషియో కావాలి అంటే ఇన్ కేస్ మనకి ఎక్కడన్నా టైం యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే, పి కావాలి అంటే పి బంద్ చేసి ఈ 2 మల్టిప్లై చేయండి. పి యొక్క టైం కావాలి అంటే 2 3 6. క్యూ కావాలంటే క్యూ బంద్ చేసి 1 × 3 3. ఆర్ కావాలంటే 1 2 2. సో ఇది టైం రేషియో.
ఓకే, మనం ఏం ఫైండ్ చేయాలి ఇప్పుడు? టైం టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ కావాలి అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ P ప్లస్ Q ప్లస్ R 1 ప్లస్ 2 ప్లస్ 3 6 ఇంటూ 2, సో 6 2 12 యూనిట్స్ టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ Q ఎన్ని డేస్లో చేస్తుంది? సో Q యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 2 క్యాన్సల్, T is 6 days. సో Q ఒకడు ఈ 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ని 6 డేస్లో ఫినిష్ చేస్తాడు. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనం టైం యూజ్ చేసుకోలేదు, బట్ నెక్స్ట్ క్వశ్చన్లో యూజ్ చేస్తాం. అందుకే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా తీసుకోవాలనేది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి, బ్యూటిఫుల్ క్వశ్చన్. కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ లైక్ అండ్ హైప్ కూడా ఇంపార్టెంటే. లైక్ చేసి హైప్ చేయండి వీడియోని. అండ్ మీకు ఏ క్వశ్చన్ అర్థం కాలేదో ఆ క్వశ్చన్ చెప్పండి. ఓకే, సో ఈ క్వశ్చన్ చూడండి, అమిత క్యాన్ బిల్డ్ ఏ రూమ్ ఇన్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ బీనా అండ్ సీత వర్కింగ్ టుగెదర్ క్యాన్ బిల్డ్. ఓకే, ఇక్కడ ఏమంటుంది చూడండి, అమిత అని ఒక అమ్మాయి సేమ్ టైం తీసుకుంటుంది. ఎవరికి ఈక్వల్గా? బీనా అండ్ సీత. బీనా సీత తీసుకున్న టైంకి ఓన్లీ అమిత ఒక ఆమెనే చేస్తుంది అంత టైంలో. అంటే టైం రేషియో ఏమవుతుంది చూడండి ఒకసారి. టైం రేషియో వీళ్ళిద్దరు కలిసి 1 అనుకుంటే అమిత ఒక్కటే 1, సో 1:1. మరి ఎఫిషియన్సీ రేషియో ఏమవుతుంది? 1:1 కదా. సో అక్కడ ఏమడుతుంది నెక్స్ట్ చూడండి, మళ్ళీ చెప్తున్నాను. అమిత ఒక పనిని చేయడానికి బీనా సీత కలిసి ఎంత తీసుకుంటున్నారో టైము, అమిత కూడా అంతే తీసుకుంటుందని దాని మీనింగ్. అప్పుడు టైం రేషియో 1:1 అవుతుంది, ఎఫిషియన్సీ కూడా 1:1 అవుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఇఫ్ అమిత అండ్ బీనా టుగెదర్ కుడ్ డూ ఇట్ ఇన్ 25 days అండ్ సీత ఎలాన్ ఇన్ 35 days. చూడండి ఒకసారి ఇక్కడ ఏమంటున్నాడు, బీనా, అమిత ప్లస్ బీనా ఆ వర్క్ని 25 daysలో ఫినిష్ చేయగలరు. సీత ఒకటి ఆ వర్క్ని 35 daysలో ఫినిష్ చేయగలరు అని అంటున్నాడు. ఏం ఫైండ్ చేయమంటున్నాడు? హౌ మెనీ డేస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ బీనా ఎలోన్ టు డూ ద సేమ్ వర్క్. బీనా ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ తీసుకుంటుంది? సో వాట్ ఈస్ ద ఫార్ములా అగైన్? టోటల్ వర్క్ డన్ బై బీనా ఇన్ హౌ మెనీ డేస్. అంతేనా లేదా? టైం టేకెన్ బై బీనా ఇంటూ ఎఫిషియన్సీ ఆఫ్ బీనా ఈక్వల్ టు టోటల్ వర్క్. దిస్ ఇస్ ద ఫార్ములా కదా మనం నేర్చుకున్నది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? మనం ఫైండ్ చేయాల్సింది టోటల్ వర్క్ కావాలి, ఎఫిషియన్సీ ఆఫ్ బీనా కావాలి. ఓకే, ఒక్కసారి మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనము ఇక్కడ టైం కదా 25 days 35 days, రేషియో ఫైండ్ చేయండి టైంది. ఏమవుతుంది రేషియో ఫైండ్ చేస్తే? 5 టేబుల్లో క్యాన్సల్ అయిపోతుంది కదా. 5 5 5 7 టైం రేషియో 5:7. మరి ఎఫిషియన్సీ రేషియో 7:5. ఎవరిది? అమిత బీనా 7 units, సీత ఒకటే 5 units వాళ్ళ ఎఫిషియన్సీ. ఓకే, మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అమిత ఒకటి 1 unit, బీనా సీత కలిపి ఎఫిషియన్సీ 1 unit. ఒక పాయింట్ చెప్తా, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ అమిత ప్లస్ బీనా ప్లస్ సీత ముగ్గురు కలిపి 1 day ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు అంటే ఎఫిషియన్సీ కదా 7 + 5 12 యూనిట్సే కదా. అమిత బీనా కలిపి 7 units ప్లస్ సీత కలిపి 5 units, ముగ్గురు కలిపితే 12 units. మరి ఇక్కడ చూడండి, అమిత ప్లస్ బీనా ప్లస్ సీత ఈజ్ ఈక్వల్ టు 1 + 1 2 units. మ్యాథమెటికల్గా ఇది పాసిబిలిటీయా? ఇక్కడ ముగ్గురు కలిసి సేమ్ పర్సన్స్ 12 units అయితే ఈ సిచ్యువేషన్లో 2 units. సో మనం ఏం చేయాలి? రెండింటిని మ్యాప్ చేయాలా లేదా మ్యాథమెటికల్ పర్పస్గా? ఇక్కడ ఇచ్చింది మనకు రేషియోయే, కరెక్ట్ వాల్యూస్ కాదు, కానీ ఇక్కడ యాక్చువల్ వాల్యూస్ ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం 12 చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ 6 చేయాలి. సో ఇంటూ 6 చేయాలంటే దాని మీనింగ్ ఏంటి?
ఈ ఎఫిషియన్సీకి ఇంటూ 6 చేయాలి, ఈ ఎఫిషియన్సీకి ఇంటూ 6 చేయాలి. అప్పుడు అమిత ఒక ఎఫిషియన్సీ 6 అవుతుంది అండ్ బీనా ప్లస్ సీత ఇద్దరిది కలిపి 6 అవుతుంది. ఇప్పుడు ఈ ముగ్గురిది కలిపి 12 అవుతుంది. 6 + 6 ఎంత? 12. క్లియర్? అర్థం కాకపోతే క్వశ్చన్ నెంబర్ అర్థం కాలేదని చెప్పండి. ఓకే, సో లేకపోతే అమిత బీనా సీత క్వశ్చన్ అర్థం కాలేదంటే అమిత బీనా సీత క్వశ్చన్ అర్థం కాలేదని పెట్టండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన డ్యూటీ ఏంటంటే ఇక్కడ మనకు అమితది 6 యూనిట్స్ వచ్చేసింది, అమిత ఒక్కటి. ఓకే, ఇక్కడ సీత 5 యూనిట్స్ వచ్చేసింది, సీత 5 యూనిట్స్ వచ్చేసింది. మరి బీనానే కదా మనకు కావాల్సింది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, బీనా ప్లస్ సీత కలిపి 6 యూనిట్స్, కానీ సీత మనకు ఆల్రెడీ 5 వచ్చింది, సీత ఆల్రెడీ 5 వచ్చింది. మరి 6 రావాలంటే బీనా ఎంత ఉండాలి? 1 కదా. సో బీనా 1 డే వరకు 1 యూనిట్. మరి టోటల్ వర్క్ ఎంత అవుతుంది? వాట్ ఈస్ ద టోటల్ వర్క్ ఫార్ములా? మనం ఫైండ్ చేయాల్సింది టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు బీనా 1 డే వర్క్ ఎంత? 1 కదా, ఇంటూ టైం టేకెన్ బై బీనానే కదా. ఇప్పుడు టోటల్ వర్క్ ఎలా ఫైండ్ చేయాలి? హౌ టు ఫైండ్ టోటల్ వర్క్? అందుకనే మనకు 2 థింగ్స్ ఇచ్చాడు. ఏ ప్లస్ బి కలిపి ఆ వర్క్ని 25 డేస్ చేస్తారు, సీత ఒకటి ఆ వర్క్ 35 డేస్ చేస్తుంది. సో ఏ ప్లస్ బి ఇంటూ 25 చేయండి, లేదా ఎస్ ఇంటూ 35 చేయండి, మనకు టోటల్ వర్క్ వచ్చేస్తుంది. ఒకసారి గమనించండి, ఏ ప్లస్ బి అంటే ఏ ఏమో ఎంత? 6, బి ఏమో 1, అంటే 6 + 1 ఎంత? 7. 7 × 25 ఎంత? 7 × 25 ఈజ్ ఈక్వల్ టు 175. అదే టోటల్ వర్క్. లేకపోతే సార్ ఇది తీసుకుంటారా, అదే తీసుకోండి. ఎస్ అంటే ఎంత ఉంది? 5 ఉంది. 5 × 35 ఎంత? 5 × 35 ఎంత? 175. సో మీకు టోటల్ వర్క్ అనేది కాన్స్టెంట్ అని చెప్పాను, వర్క్ అనేది సేమ్ వస్తుంది మీరు ఎలా చేసినా కానీ. సో ఇప్పుడు మన డ్యూటీ ఏంది? ఇక్కడ 175 వేయాలి టోటల్ వర్క్. సో ఈ 175ని బీనా ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది? విత్ ఎఫిషియన్సీ 1 యూనిట్ పర్ డే. ఆమె ఎఫిషియన్సీ 1 యూనిట్ పర్ డే కదా. సో ఇక్కడ ఏమవుతుంది? టైం టేకెన్ బై బీనా ఈజ్ ఈక్వల్ టు 175/1. సో ఈజ్ ఈక్వల్ టు 175 డేస్. సో బీనా 175 డేస్ తీసుకుంటుంది ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి. దేర్ ఫర్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ అమిత, బీనా, సీత ఒక టైం ఎఫిషియన్సీ టైం ఒక రేషియో ఇస్తుండు. అమిత్ అని ఒక అమ్మాయి, వీళ్ళిద్దరు కలిసి తీసుకున్న టైంకి ఈక్వల్గా ఆమె వర్క్ చేస్తుందంట. అది ఫస్ట్ కండిషన్ మన క్వశ్చన్లు ఇచ్చింది. తర్వాత అమిత అండ్ బీనా ఇద్దరు కలిసి ఆ టోటల్ వర్క్ని 25 డేస్లో ఫినిష్ చేస్తారు. సీత ఒకటే ఆ టోటల్ వర్క్ని 35 డేస్లో ఫినిష్ చేస్తుంది. మన డ్యూటీ ఏంది? బీనా ఒకవేళ ఆ వర్క్ని చేస్తే ఎన్ని డేస్లో చేస్తుంది? సో బీనా వర్క్ ఎన్ని డేస్లో చేస్తుంది? టైం టేకెన్ బై బీనా ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ మనకు 1 ఎలా వచ్చింది? 1 ఎలా తెలిసింది? ఒకసారి మీరు గమనించండి. ఎఫిషియన్సీ ఆఫ్ బీనా 1 ఎలా వచ్చింది మనకు? ఫస్ట్ ఇక్కడ వాళ్ళకి ఎఫిషియన్సీ ముగ్గురు కలిసి 1 డే వరకు 12 యూనిట్స్, కానీ ఈ సిచ్యువేషన్లో వాళ్ళ 1 డే వరకు 1 + 1 2 వచ్చింది, కానీ అది మ్యాథమెటికల్గా ట్రూ కాదు. సో ఇది కూడా 12 చేసుకోవాలి అంటే ఈ ఎఫిషియన్సీ ఇంటూ 6, వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ ఇంటూ 6 చేయాలి. అప్పుడు ఈ ముగ్గురిది కలిసి కూడా 12 వస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ సీత అనే అమ్మాయిది 5 ఉంది, 5 వేసినాను. అమిత అనే అమ్మాయిది 6 ఉంది, 6 వేసినాను. ఇక్కడ బీనా సీత కలిపి 6 అయితే సీత ఆల్రెడీ 5 ఉంది ఇక్కడ. మరి బీనా ఎంత ఉండాలి? 1 ఉండాలి 6 అవ్వాలంటే. 1 + 5 6. సో బీనా 1 వచ్చింది. ఇప్పుడు టైం టేకెన్ బై బీనా ఈక్వల్ టు టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ద బీనా 175/1. సో 175 డేస్ ఇస్ ద ఆన్సర్. సో ఇంతకంటే మించి మీకు షార్ట్ కట్ అయితే లేదు. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ ఆల్రెడీ పర్ఫెక్ట్ తెలిసింది అనుకోండి, వితిన్ 25 సెకండ్స్ చేస్తారు. 25 సెకండ్స్ కంటే తక్కువనే చేస్తారు ఫాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, ఒక్కసారి మీరు గమనించండి. సో ఈ క్వశ్చన్కి మనం 2 విధాలుగా సొల్యూషన్ అయితే చేయొచ్చు. నేను 2 మెథడ్స్ చెప్తాను మీకు. ఏ, బి అండ్ సి టుగెదర్ క్యాన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 6 డేస్ అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆ కండిషన్ రాసుకుందాం. ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక వర్క్ని 6 డేస్లో ఫినిష్ చేస్తారు, అదే మనకు టోటల్ వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ సి ఈజ్ 3 times ఆఫ్ బి అంటుండు. చూడండి, ఏ అండ్ సి కలిపి ఎఫిషియన్సీ ఏ ప్లస్ సి, వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ 3 times దెన్ బి అంటున్నాడు. ఓకే, అంటే అప్పుడు ఏమవుతుంది? ఎఫిషియన్సీ రేషియో వీళ్ళ 3 అవుతుంది, వీంది 1 అవుతుంది. సో 3 times అది. క్లియర్?
ఓకే, నెక్స్ట్ ఏమంటుంది చూడండి, ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఈస్ 4 times ఆఫ్ సి. మళ్ళీ ఎఫిషియన్సీ ఆఫ్ ఏ అండ్ సికి కంపారిజన్ చేస్తున్నాడు. 4:1 అవుతుంది, ఎందుకంటే ఏ అనేది 4 times ఆఫ్ సి అంటుంది కాబట్టి 4:1. ఓకే, నెక్స్ట్ దెన్ దే ఎలోన్ క్యాన్ ఫినిష్ ద జాబ్ ఇన్ హౌ మెనీ డేస్. అంటే ముగ్గురితో అడుగుతున్నాడు, ఒకవేళ ఏ ఒక్కడే వర్క్ చేస్తే ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తాడు ఆ వర్క్ని, బి ఒక్కడే వర్క్ చేస్తే ఎన్ని డేస్లో చేస్తాడు, సి ఒక్కడే చేస్తే ఎన్ని డేస్లో చేస్తాడు. ముగ్గురు అడుగుతుంది కాబట్టి 3 ఆప్షన్, మనకు ప్రతి ఆప్షన్లో 3 ఆన్సర్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కసారి మీరు గమనించండి అన్న. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనకేం కావాలి, టైమ్ ఆఫ్ ఏ కావాలి. సో టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ. టైమ్ ఆఫ్ బి కావాలి. ఓకే, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ బి. సో టైమ్ ఆఫ్ సి కావాలి. సో టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ సి. ఓకే, ఈ పాయింట్ క్లియర్ కదా. ఇది మెథడ్ 1 చెప్తాను చూడండి. మనకు టైం కావాలంటే టోటల్ వర్క్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం ఎఫిషియన్సీ ఆఫ్ ఏఎస్ కావాలి. సో టోటల్ వర్క్ కావాలి అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ, బి యొక్క ఎఫిషియన్సీ, సి యొక్క ఎఫిషియన్సీ కావాలి. సో టోటల్ వర్క్ డిపెండ్ అపాన్ ఎఫిషియన్సీ. సో ఫస్ట్ మనం ఎఫిషియన్సీని తీసుకొద్దాం. ఎలా తీసుకొద్దాం చూడండి ఒకసారి. మీరు గమనించండి, ఇక్కడ ఏ ప్లస్ సి 3 యూనిట్స్ అన్నాడు. ఇక్కడ ఏ ప్లస్ సి ఎన్ని యూనిట్స్ ఉంది, ఏ ప్లస్ సి ఇక్కడ మనకి ఇచ్చింది ఎఫిషియన్సీ, ఎఫిషియన్సీ ఇచ్చాడు కాబట్టి టైం రేషియో ఫైండ్ చేయండి. సో టైమ్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్, రివర్స్ ఉంటుంది, 1:3 అవుతుంది. క్లియర్. అండ్ ఇక్కడ కూడా టైం రేషియో ఏమవుతుంది, 1 ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, మనకు కావాల్సింది ఇక్కడ ఎఫిషియన్సీ, ఇక్కడ ఎఫిషియన్సీ, ఒక టైంతో ఎఫిషియన్సీ కదా కావాల్సింది, టైం ఎందుకు, మనకు టైం అవసరం లేదు. ఒక్కసారి మీరు గమనించండి, ఇక్కడ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్స్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఎఫిషియన్సీ చూడండి, ఏ ప్లస్ సి ఎన్ని యూనిట్స్ ఉంది, 5 యూనిట్స్ ఉంది. మరి మ్యాథమెటికల్గా ఇది సక్సెసా, అన్సక్సెస్ఫుల్ కదా. మ్యాథమెటికల్గా ఒకటే వర్క్ని చేయడానికి, సేమ్ ఒకటే వర్క్ కాన్స్టెంట్, అదే వర్క్ని చేయడానికి ఇక్కడ ఏ ప్లస్ సి 3 యూనిట్స్, ఇక్కడ ఏ ప్లస్ సి 5 యూనిట్స్. ఎలా అండి, ఇద్దరు సేమ్ వ్యక్తులు సేమ్ సామర్థ్యం ఉన్నప్పుడు 2 ఈక్వల్ రావాలి కదా. సో దానికి నేను ఏం చేస్తానంటే ఇది ఇంటూ 5 చేయండి, ఇది ఇంటూ 3 చేయండి. సో ఇది 15 అవుతుంది, ఇది 15 అవుతుంది. ఇప్పుడు సాటిస్ఫైడ్. కానీ ఇక్కడ ఒకటే చేస్తే సరిపోదు, మనం చేయాల్సింది ఇక్కడ ఇంటూ 5 చేయాలి. ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇది దీనికి రేషియో కాబట్టి దీనికి కూడా ఇంటూ 5 చేయాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ 3 చేస్తున్నాం అంటే దీనికి ఇంటూ 3 చేయాలి, దీనికి ఇంటూ 3 చేయాలి. క్లియర్. సో మనకి టైం అవసరం లేదు కాబట్టి టైం తీసేస్తున్నాం, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, టైం తీసేస్తున్నాం మధ్యలో. క్లియర్ నాన్న. సో దీన్ని బట్టి ఇప్పుడు మీకు ఏం అర్థమవుతుంది ఒకసారి క్లియర్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఇప్పుడు ఏ ప్లస్ సి కలిపి 15 వచ్చింది, బి ఒకటి 5 వచ్చింది. ఓకే, ఇక్కడ ఏ ఒకటి 12 వచ్చింది అండ్ సి ఒకటి 3 వచ్చింది. ఓకే, సో మనకు ఆల్రెడీ బి ఉంది, ఏ ఉంది, సి ఉంది, వచ్చేసినాయి కదా, ఏబిసిలు వచ్చేసినాయి కదా. మనకు కావాల్సింది ఏంది, టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ ఫార్ములా ఏంది, ఇది. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో 5 + 12 + 3 ఎంత మనకు 17 20. సో 20 × 6, 20 × 6 ఈక్వల్ టు టోటల్ వర్క్ ఎంత, 120. సో టోటల్ వర్క్ 120. సో టైం టేకెన్ బై ఏ, టోటల్ వర్క్ ఎంత వచ్చింది, 120. 120 డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఎంత ఉంది, 12. సో 10 అవుతుంది, 10 days. తర్వాత ఇది టోటల్ వర్క్, ఇది కూడా టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఆఫ్ బి ఎంత ఉంది, 5 ఉంది, ఎంత అవుతుంది, 20. 20 అనా, 5 1 జా 5 2 జా 10, 24 అవుతుంది, 24. ఓకే, తర్వాత ఎఫిషియన్సీ ఆఫ్ సి 3 1 జా 3, 40 జా 40 days. సో 10 days, 24 days, 40 days ఆప్షన్ డిలో ఉన్నాయి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ మెథడ్ చూడండి, షార్ట్ కట్. ఇది కొద్దిగా మీకు మెయిన్స్లో అడిగింది, ఇది మెయిన్స్లో అడిగింది కాబట్టి టఫెస్ట్ క్వశ్చన్ ఇది. షార్ట్ కట్ ఏంటంటే మీరు ఆప్షన్ డి చూడండి, ఆప్షన్ వెరిఫికేషన్. ఆప్షన్ డి ఏముంది మనకు, 10, 24, 40. ఓకే, ఇదేంది, డేస్ అంటే టైము. ఇప్పుడు మనకు టైం రేషియో కావాలి. సో టైం రేషియో ఏమవుతుంది ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ
ఇది 15 మనకి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 12 వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది ఎఫిషియన్సీ, సి ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది. మనకు ఇది ఎఫిషియన్సీ. మళ్ళీ టైం కావాలి అంటే టైం రేషియో ఏమవుతుంది చూడండి ఒకసారి. ఏ కావాలి అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి, 5 3 జా 15, ఓకే. బి కావాలి అంటే 12 3 జా 36, ఓకే. సి కావాలి అంటే 12 5 జా 60. ఇప్పుడు దీని రేషియో సేమ్ రావాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 5 జా 15, 3 12 జా 3 20 జా. సో 5:12:20 వచ్చింది. ఇది కూడా సేమ్. 2 5 జా 2 12 జా 2 20 జా 5:12:20 వచ్చిందా. సో రేషియో సేమ్. సో ఆప్షన్ వెరిఫికేషన్ మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ చూస్తే మీకు ఫస్ట్ 5:12 రావాలి. మీకు ఎక్కడ కూడా 5:12 రాదు మీరు చూసుకుంటే. సో డైరెక్ట్గా ఆప్షన్ డి పెట్టవచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాలి. సో ఆప్షన్ వెరిఫికేషన్లో వెళ్ళాలి అంటే మీరు టైం రేషియో ఫైండ్ చేయాలి. క్లియర్? ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. ఎఫిషియన్సీ ప్రాబ్లమ్స్ మీకు మెయిన్స్ లెవెల్లో ఎక్కువ అడుగుతాడు, కొద్దిగా ట్రిక్కీగా ఉంటాయి, మీ మైండ్ అంతా యూజ్ చేయాలి నన్ను. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ కూడా మనకు ప్రీవియస్గా సాల్వ్ చేసిన క్వశ్చన్ లాగానే ఉంటుంది. ఒక్కసారి గమనించండి. ఏ క్యాన్ డూ ఏ సర్టన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 2.4 times ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ బి అండ్ సి టుగెదర్ క్యాన్ డూ ఇట్. ఏమంటారు, మళ్ళీ టైం ఇస్తున్నాడు చూడండి. ఏ అనే పర్సన్ ఈస్ట్ టైం రేషియో బి అండ్ సి తీసుకునే టైం కంటే 2.4 times ఎఫిషియంట్ అంట. బి అండ్ సి 1 యూనిట్ అయితే ఏ అనే వ్యక్తి 2.4 times బెటర్ దెన్ 1 ఏంది టైం అంటుండు. ఓకే, ఇప్పుడు దీన్ని మనము ఇంటూ 10 చేస్తే నెంబర్స్లోకి వచ్చేస్తుంది డెసిమల్కి వెళ్ళి. 24 అండ్ ఇది 10 అవుతుంది. సో 2 12 జా 2 5 జా. సో 12:5 ఏంది ఇది టైము. ఓకే, ఒక్కసారి ఎఫిషియన్సీ ఫైండ్ చేద్దాం ఒకటేసారి, మనకు పని అయిపోతుంది. 5:12. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు ఒకసారి గమనించండి. ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ క్యాన్ డూ ద సేమ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 27 days అంటున్నాడు, అండ్ సి ఎలోన్ క్యాన్ డూ ఇట్ ఇన్ 75 days. సో ఏ అండ్ బి కలిసి ఆ వర్క్ని, సేమ్ వర్క్ని 25 daysలో ఫినిష్ చేయగలుగుతారు. 27 days. అండ్ సి ఒక్కడు ఆ వర్క్ని 75 days తీసుకుంటాడు అంట. సో మనకి ఏం ఫైండ్ చేయమని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఇన్ హౌ మెనీ డేస్ విల్ బి టేక్ టు డూ ద సేమ్ వర్క్. బి టైమ్ టేకెన్ బై బి ఈజ్ నథింగ్ బట్ టోటల్ వర్క్ అపాన్ ఎఫిషియన్సీ ఆఫ్ బి. క్లియర్? ఒక్కసారి గమనించండి. మన డ్యూటీ టోటల్ వర్క్. ఫస్ట్ టోటల్ వర్క్ కావాలి అంటే సి యొక్క ఎఫిషియన్సీ అన్న కావాలి, లేదా ఏబి ఎఫిషియన్సీ అన్న కావాలి. చూడండి ఒకసారి. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ఆల్రెడీ 5 వచ్చేసింది, అండ్ ఇక్కడ బి ప్లస్ సి ఎఫిషియన్సీ 12. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత అయింది? 12 + 5 17. ఓకే, ఇక్కడ చూద్దాం ఒకసారి. ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది మనకు టైం నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చిండు టైం. సో రేషియో ఏమవుతుంది? 3 9 జా 3 25 జా. మనకు ఎఫిషియన్సీ ఏమవుతుంది? రేషియో 25:9 అవుతుంది. సో మరి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ ఇక్కడ ఏమైంది? 34 అయింది. ఇక్కడ 34 ఉంది, ఇక్కడ 17 ఉంది. మ్యాచ్ అయినట్ట? మ్యాచ్ కానట్టు. మనం ఏం చేయాలి? దీన్ని 34గా కన్వర్ట్ చేయాలి, అంటే ఇంటూ 2 చేయాలి. సో దీని ఇంటూ 2 చేస్తున్నాం అంటే దీని ఇంటూ 2 చేయాలి, దీని ఇంటూ 2 చేయాలి. ఓకే, సో దేర్ ఫోర్ 5 2 జా 10. ఏది 10 వచ్చింది, అండ్ బి ప్లస్ సి కలిపి 24 వచ్చింది, అండ్ ఇక్కడ సి 9, ఏ ప్లస్ బి 25. ఒక్కసారి గమనించండి, ఇక్కడ ఏ అలోన్ 10 ఎఫిషియన్సీ, అండ్ అక్కడ సి అలోన్ 9 ఎఫిషియన్సీ. ఇప్పుడు బి కావాలి మీకు. చూడండి, బి ప్లస్ సి మనకి ఎంత? 24 అన్నాడు కదా. సో సి 9 అయితే బి ఎంత ఉండాలి? 15 అయితేనే కదా మనకు 24 వచ్చేది. సో బి అనేది 15 అవుతుంది. మనకు కావాల్సింది ఇదే కదా. సో టోటల్ వర్క్ ఎంత అవుతుంది ఒకసారి చూడండి. సి ఇంటూ 75 అన్న చేయు, లేకపోతే ఏ ప్లస్ బి ఇంటూ 27 అన్న చేయు, నీకు టోటల్ వర్క్ వచ్చేస్తుంది. ఒక్కసారి మీరు గమనించండి, సి ఎంత అన్నాడు? 9 అన్నాడు. సో 9 × 27 టోటల్ వర్క్, 9 × 75 9 × 75 టోటల్ వర్క్ డివైడెడ్ బై ఎఫిషియన్సీ ఆఫ్ బి. ఎఫిషియన్సీ ఆఫ్ బి ఎంత? 15. 15 1 జా 15 5 జా 9 5 జా 45. సో టైమ్ టేకెన్ బై బి టు కంప్లీట్ ద 9 × 75 వర్క్ ఈస్ 45 days. Clear? Option D is the right answer, Nana. So this is the end of the
టైప్ 5. రేపు మీకు టైప్ 6 అండ్ టైప్ 7 ఒకటే వీడియోలో వస్తుంది. ఎందుకంటే టైప్ 6 అనేది చాలా చిన్న టాపిక్, 3 or 4 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ టైప్ 7 కొద్దిగా పెద్దదే అండ్ వెరీ ఈజీ కూడా. అండ్ టైప్ 8 ఇంకొక వీడియోలో వస్తాయి. టైమ్ అండ్ వర్క్ ఫినిష్ అయిపోతున్నట్లుంది. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియోకి లైక్ కొట్టి హైప్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పలానా సార్ అజయ్ టిప్స్లో ఫ్రీగా కోర్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాడు, సో మిస్ అవ్వద్దు, వినండి అని చెప్పండి. మీరు ఏదన్నా కోర్స్ కొనుక్కున్నప్పటికీ సరే వాళ్ళ కోర్స్ నా కోర్స్ కంపేర్ చేసి మీకు ఏది బాగా అనిపిస్తే అదే వినండి. నాది మంచిగా అనిపిస్తే నాది వినండి, వాళ్ళది మంచిగా అనిపిస్తే వాళ్ళది కూడా వినండి. ఓకే. అండ్ మీకు ప్యూర్ మ్యాథమెటిక్స్ కోర్స్ కావాలి అంటే సేమ్ వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ అది మీరు కొనాల్సి ఉంటుంది. కేవలం 99 రూపీస్కే 3 months యాక్సెస్ ఇస్తున్నాము. మీకు ఒకవేళ 6 months కావాలంటే 149, 1 year కావాలంటే 249. మీకు ఎన్సీఆర్టీ లెవెల్లో కాన్సెప్చువల్ పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మీకు. ఎక్సలెంట్ ఉంటుంది అది పీడిఎఫ్ అనేది. ఓకే. సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నెంబర్ వాట్సాప్ నెంబర్, లేదా ఒకవేళ మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్తే అక్కడ ప్రతి రీల్లో మీకు నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి, మా టీం మీకు రిప్లై ఇస్తారు. ఏ విధంగా పేమెంట్ చేయాలి, మీకు ఏ విధంగా క్లాసెస్ పంపిస్తాం అనేది. ఓకే. అండ్ చాలామంది తెలుగు మీడియంలో అడుగుతున్నారు ప్యూర్ మ్యాథ్స్ కోర్సు. తెలుగు మీడియంలో లేదు అంటే క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఎక్స్ప్లెనేషన్, కానీ క్వశ్చన్స్ అయితే తెలుగులో ఉండదు, ఇంగ్లీష్లో ఒకటే ఉంటుంది. మేము ఇంగ్లీష్లో రికార్డ్ చేసినాం ముందే, తెలుగు మీడియం వాళ్ళు అడుగుతారని మాకు తెలియదు. సో అదొక్కటే డిఫాల్ట్, కానీ అర్థమెటిక్ కోర్స్ అయితే మీకు ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో వస్తుంది. కొన్ని రోజులైతే ఈ కోర్సు మీకు పెయిడ్ కోర్స్ లాగా అయిపోతుంది, వీడియోసే కనిపించవు, ఉన్నప్పుడే వినియోగించుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ నాన్న.